టీడీపీ సీనియర్ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే సంట్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందా అంటే తాజా పరిణామాలు అవునని అంటున్నాయి. పార్టీ మార్పు ఊహాగానాల నేపథ్యంలో తొలిసారిగా ఆదివారం సభకు హాజరైన సండ్ర ఆ వెంటనే సీఎం కేసీఆర్ తో గంటపాటు ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా సభకు తొలిసారిగా వచ్చే సందర్భాల్లో సండ్ర పసుపు రంగు చొక్కా ధరిస్తారు. కానీ ఆదివారం తెల్ల చొక్కా ధరించి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న సండ్ర స్పీకర్తో భేటీ అనంతరం నేరుగా సభలోకి వెళ్లి ప్రమాణం చేశారు. అయితే తనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారని, మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో రహదారులకు భూసేకరణ అంశం చర్చకొచ్చిందని సండ్ర చెప్పారు. మరోవైపు మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ తాను పార్టీ మారితే ప్రజలకు చెప్పే మారతానని స్పష్టం చేశారు. అయితే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ మారడం మారకపోవడం ముఖ్యం కాదు, ప్రజల్లో ఉంటే గెలుస్తామని అభిప్రాయపడ్డారు. కాగా సభ కొనసాగుతున్న సమయంలోనే సండ్ర వెళ్లిపోవడం, మరో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రాకపోవడంతో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.